మానకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హుజూరాబాద్ నియోజకవర్గం పోతే ఆనందం, ఆ సంతోషం ఎన్నో రాష్ట్రాల్లో చూసిపోతా ఉన్నారు. మనం ఉదాహరణ అయినా మన స్కీములు చాలా వరకు కూడా అట్లే ఉన్నాయి. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది, ఓట్లు అనగానే ఆగమాగం అడివడివి కాకుండా, చెప్పుడు మాటలు వినకుండా మీరు స్థిరంగా అంతా కూర్చోండి. కేసీఆర్కి మాట చెప్పేయండు, ఇది నిజమా అబద్ధమా? స్టేజ్ మీద ఉన్న నాయకులు, స్టేజ్ కింద ఉన్న కార్యకర్తలు, దయచేసి బీఆర్ఎస్ నాయకులు నేను కోరుతా ఉన్నా, నేను చెప్పిన ఉపన్యాసాన్ని నా ఉపన్యాసమే కాపీ కొట్టి ఇది కావాలంటే రికార్డు చేసుకొని మీరు మీ ఊళ్ళలో చెప్పండి, అడగండి ప్రజలను, ఇది నిజమా అబద్ధమా మేము చెప్పేది. బాలకృష్ణ ఎమ్మెల్యే ఆయనకు ముందు, బాలకృష్ణ ఎమ్మెల్యే కాకముందు మానకొండూరు ఇల్లెంతకుంట ఇవన్నీ బెజ్జంకి ఎట్లుండే, ఇవాళ ఎట్లయినాయి, మరి ఇంకా ముందుకు తీసుకొని పోదామా మళ్ళీ వెనుకకు పోదామని ఆలోచించాలి. బీజేపీ ఇక దాంతో కథ. 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, మన ఎంపీలు పోయి అడిగినారు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యలే. ఇంకొకటైతే చట్టం ఏంది, ఎన్ని జిల్లాలుంటే అన్ని నవోదయ పాఠశాలలు పెట్టాలి, అది కేంద్రం చేసిన చట్టమే, ఒక్కటి కూడా ఇయ్యలే, చట్టాన్ని కూడా ఉల్లంఘించి ఇయ్యలే. ఇంకోటి పెట్టిండు కథ నరేంద్ర మోడీ, కేసీఆర్ నువ్వు అన్ని బోర్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నన్ను చంపిన పెట్టా, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి, నీకు సంవత్సరానికి మీ రాష్ట్రానికి వచ్చే గ్రాంటులో 5,000 కోట్లు కట్ చేస్తారని చేసుకో అని చెప్పినాడు. చేసిండు. ఈ 5 ఏళ్లలో 25,000 కోట్లు ముంచిండు తెలంగాణలో. 25,000 కోట్లు తెలంగాణలో మీటర్లు పెట్టమని జబర్దస్త్ చేసి గుండాగిరి చేసి 25,000 కోట్లు మూస్తాడు. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యాడు, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యాడు. మరి గా బీజేపీ సిగ్గులేకడ ఎట్లా అడుగుతున్నది ఓటు, ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నది? ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు ఇవ్వాలి? బీజేపీకి ఓటెత్తే మోర్లేసినట్టు సపరేట్గా బాలకృష్ణకి అయ్యింది. నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, ఎందుకే వేయాలి? మన ఆనందానికి మీటర్లు పెట్టకపోతే మనకి శిక్ష పెట్టి 25,000 కోట్ల బడ్జెట్ కోసినానికి ఎందుకు వేయాలి ఓటు? సిగ్గు ఉండన్న వాళ్ళకి అడగటానికి. మీరు అడుగుండి ప్రజలను, బీజేపీకి వేసే బదులు మనం బాలకృష్ణకి వేసుకుందాం, మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ప్రజలకు దండం పెట్టి చెప్పుండ్రి. ఈ నిజాలు ప్రజలకు తెలియాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇలా హాజరైంది, గ్యారంటీగా అర్థమవుతా ఉన్నది. సర్వే చేస్తే కూడా బాలకృష్ణ నంబర్ 1లోనే ఉన్నాడు. మానకొండూరు గెలిచిపోయినాం, అందులో ఏం డౌట్ లేదు. మొన్న 10 రోజుల మొదలుపెట్టి నిన్నటిదాకా చేసినారు. నిన్న రాత్రే వచ్చినాయి సర్వే ఫలితాలు. 3 సర్వేలు అయితే 3 గెలిచిపోతుందనే ఉన్నది మనకు. ఇవాళ సభతోని ఏ సర్వే అవసరం లేదు. ఇవాళ వచ్చిన సభతోని ఇంత ఏళ్ల పొద్దుగాల మీరు ఇంతమంది వచ్చారంటే అయిపోయి రిజల్ట్ డిక్లేర్ అయిపోయినట్టు లెక్క, దాంట్లో ఏమి అనుమానం లేదు. మీరు భారీ మేయాడుతోని సోదరుడు బాలకృష్ణని గెలిపియండి. తప్పకుండా మీకు దళిత బంధు నేనే వచ్చి ప్రారంభిస్తా మానకొండూరు కాన్స్టిట్యున్సీ కానీ మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్న. జై తెలంగాణ.